వెల్కమ్ టు రాజనీతి. గత 5 ఏళ్ల పాలనలో, అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సహజ వనరులు లూటీ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. దాని మీద కేసులు నమోదైనాయి. 2019-24 మధ్యలో అయితే జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్కి లూటీ గ్యాంగ్గా పేరు వచ్చింది. అంతగా దోపిడీ చేశారు. మద్యం దగ్గర నుంచి మైనింగ్ దాకా ఏ రంగాన్ని వదలలేదు. ఇలాంటి గ్యాంగ్ని దెబ్బేసింది ఒక మహిళ. కోట్ల రూపాయలు కొట్టేసింది వీళ్ళ దగ్గర నుంచి. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్లో మద్యం వ్యాపారుల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్ము చాలా చోట్ల డెన్లలో దాచిపెట్టారు. ఈ రాజ్ కసిరెడ్డి ఈ బాధ్యత చూసుకునేవాడు. ఈ రాజ్ కసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము హైదరాబాద్లో చాలా చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకుని అందులో పెట్టారు. ఈ కేసులో నిందితుడైన సైమన్ ప్రసన్న అనే వ్యక్తి తన బావమరిది మోహన్ అనే వ్యక్తి ఇంట్లో కూడా ఒక డెన్ ఏర్పాటు చేశాడు. ఈ మోహన్ బంధువు అనిల్ కుమార్ అనే అతను విశాఖపట్నంలో ఉంటాడు. అతని కాలిరిగి చికిత్స కోసం హైదరాబాద్ వచ్చాడు. మోహన్ ఇంట్లో ఉంటున్నాడు. ఈ అనిల్ కుమార్ని పరామర్శించడానికి ఒరిస్సాలో కటక్కు చెందిన అతని ప్రియురాలు రష్మిత బెహ్రా అనే అమ్మాయి హైదరాబాద్కి వచ్చింది. వచ్చి వీళ్ళింట్లోనే ఉంది ఆవిడ. ఆ రష్మితకు కటక్లో స్పాలు, బ్యూటీ పార్లర్లు ఉన్నాయంట. ఈ మోహన్ ఇంట్లోనే ఉంటుంది. మోహన్ ఇంట్లో ఈ అట్టపెట్టెల్లో డబ్బులు రావటం, పెద్ద ఎత్తున డబ్బులు వచ్చి రావటం, వీళ్ళు దాచిపెట్టడం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయి గమనించి ఆ డబ్బు కొట్టేయడానికి ప్లాన్ వేసింది. ఇదేదో అక్రమ డబ్బులాగా ఉంది, దీన్ని కొట్టేసినా కానీ కేసులు ఉండవని భావించింది. సో కటక్లో ఆమెకు ఇంకో ప్రియుడు ఉన్నాడంట, ఇర్షాద్ అహ్మద్ అని. అతనికి ఫోన్ చేసి ఈ డబ్బు గురించి చెప్పి కొట్టేద్దామని చెప్తే అతను కటక్ నుంచి హైదరాబాద్కి వచ్చాడు. 2023 జనవరిలో ఇతను హైదరాబాద్ వచ్చి ముబారక్ అలీ అని హైదరాబాద్లో ఒక అతన్ని కలిసి విషయం చెప్పాడు. అతను కొంతమంది వ్యక్తులను అరేంజ్ చేశాడు. ఈ ఇర్షాదు, ముబారక్ అలీ ఇద్దరు, దాంతోపాటు వాళ్ళ మనుషులు ఇంకో 4 కలిసి మొత్తం 6 జనవరి 13వ తారీఖు తెల్లవారుజామున మోహన్ ఇంటికి వెళ్ళారు. ముందే మాట్లాడుకున్నారు కాబట్టి రష్మిత ఆ ఇంట్లోనే ఉంది కాబట్టి శుభ్రంగా తలుపులు తెరిచి రెడీగా పెట్టింది తెల్లవారుజామున. మొత్తం 6 అట్టపెట్టెల్లో ఉన్న 5,80,00,000 రూపాయల డబ్బు వీళ్ళు కొట్టేశారు. 6 అట్టపెట్టెలు లిఫ్ట్ చేసేసారు. 2 రోజుల తర్వాత తెలుసుకున్నారు వీళ్ళ ఇంట్లో డబ్బు పోయిందని. వెంటనే ఈ కేసులో ఇంకో నిందితుడైన ఈశ్వర్ కిరణ్ అనే అతనికి ఈ సైమన్ విషయం చెప్పాడు. డబ్బులు పోయినాయి, కొట్టేశారు ఎవరో అని ఈశ్వర్ కిరణ్కి చెప్పాడు సైమన్. స్థానిక పోలీసులతో మాట్లాడి సీసీ ఫుటేజ్ తీయించారు. సీసీ ఫుటేజ్ పరిశీలించినప్పుడు విషయం మొత్తం బయటపడింది. ఈ రష్మిత తలుపులు తీసి బయటకు వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళటం, ఇదంతా కూడా. ఈ అమ్మాయి అప్పటికే ఒరిస్సా వెళ్ళిపోయింది. దాంతో వీళ్ళు ఒరిస్సా వెళ్ళి ఆ అమ్మాయిని బెదిరించారు. అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వర్కౌట్ కాల. ఇందులో కొంత డబ్బు ముబారక్ అలీ కూడా కొట్టేశాడు. ఈ డబ్బుతోటి వీళ్ళు ఆస్తులు కొన్నారని గుర్తించి ఇప్పుడు ఆ ఆస్తులను జప్తు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇది విషయం. కొసమెరుపు ఏంటంటే తమ దగ్గర డబ్బు పెట్టుకున్నందుకు సైమన్, మోహన్ ఇద్దరు కూడా ఆస్తులు, బంగారం అమ్మేసి ఆ డబ్బు లిక్కర్ మాఫియాకి చెల్లించాల్సి వచ్చింది. రాష్ట్రంలో మందుబాబుల నుంచి కోట్లు కొల్లగొట్టిన ముఠాని ఒక మహిళ బోల్తా కొట్టించింది. Like, share and subscribe to Rajaniti channel.